श्री सच्चिदानंद समर्थ सद्गुरु साई महाराज की జై. గురుచరిత్ర పారాయణము 20 అధ్యాయంలో మనము నిన్న కథ ప్రస్తావన చెప్పుకున్నామండి. ఈవేళ కథారంభంలోకి వెళదాం. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరాపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా, అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పారండి, నాయన, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవరితరమూ కాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను, విను. సిరోల అనే గ్రామంలో వేదశాస్త్రపారాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణము నివారణోపాయము తెలపమని ఒక దైవజ్ఞుని కోరిందట. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణము నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతము చేసిన, ఇతరుల ధనము అపహరించిన తరువాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకుని అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. చూడండి, మనం అనుకుంటాం వేరే వాళ్ళని దోచుకుని మనం అనుభవించేసిన తర్వాత ఆహా ఓహో అని. కృత జన్మల్లో ఉన్నాయంటే కొంతమంది నమ్మకపోవచ్చు. 100% మనము జన్మల నుంచి వస్తున్నాం. ఏ రూపంలో వస్తున్నామో, మానవ రూపంలో వస్తున్నామో, జీవ రూపంలో వస్తున్నామో మనకు తెలియదు. కానీ మొత్తానికి పునర్జన్మలంటూ ఉన్నాయి. అందుకనే మనము ఏది చేసినా కూడా పుణ్యంగా ఒక మంచి మాట చేసుకోవాలి. అంతేగాని ఇతరుల్ని దోచుకోవడము, అబద్ధాలు ఆడడము, దొంగతనాలు చేయడము, ఇతరులని బాధ పెట్టడము, ఇలాంటివేమీ చేయకూడదు అనే దాంట్లో ఈ గురుచరిత్రలోని మనకి ఆ గురుస్వామి ఎంత గొప్పగా చెబుతున్నారో చూడండి. మరి చాలా వరకు తెలుసుకోవాలండి మనం. నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారము చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడం, అంత్యక్రియలు జరగకపోవడము ఇవన్నీ నీ వలనే జరిగాయి. కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానము చేయాలి. నిత్యము 7 సార్లు మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణములు పూజలు చేసి శ్రీగురుని పాదుకులకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసము చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన 100 రూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహము వలన పూర్ణాయుర్ధాయము గల కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతము ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేమి చెయ్యాలి
అని వాపోయిందండి. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు. ఆ ఉదుంబర వృక్షములో నిత్య నివాసము చేస్తున్న శ్రీగురుడు పరమ దయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారము చేస్తారు అని చెప్పాడంటండి. మరి చూసారా, ఎంత మనం అనుకుంటామండి, ఏది చేసినా ఆ భగవంతుడికి తెలుస్తుంది. ఆయన చూడట్లేదు అనుకునో ఇంకొక భ్రమలోనో ఉండి మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఆ తప్పులకి ప్రాయశ్చిత్తం మళ్ళీ జన్మెత్తైనా తీర్చుకోవాలి. ఇందులో అంత నీతి ఉందండి. అందుకని అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.